ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఎలా ఉన్నారు ఈ ఉదయకాలం? నేనైతే కేరళలో మున్నార్లో నేనున్నాను. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి తెలుసా? చాలా బ్యూటిఫుల్ మౌంటైన్స్, చాలా చాలా అందమైన టీ ఎస్టేట్స్. మీరు చూస్తున్న ఈ మౌంటైన్స్ కింద చక్కగా మేఘాలు కూడా దిగిన దృశ్యాలు చూడవచ్చు. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదా. ఈ యొక్క దేవుడు సృష్టించిన ఈ సృష్టిని, కొండలను గుట్టలను చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము ఇలా పొడుచుకుంటూ వస్తూ ఉంటుంది. దాంట్లో ఈరోజు నాకు గుర్తొచ్చిన వాక్యం మార్క్స్ వార్త 11:23. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడివేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసయ్య పలికిన శ్రేష్టమైన మాటల్లో ఎవరైనా ఈ కొండను చూచి అది సముద్రంలో పడివేయబడును గాక అని మనసులో సందేహింపక చెప్పుకున్నట్లయితే అది జరుగుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మీరు చూస్తున్న కొండలు అందంగా ఉన్నాయి కదా. అయితే దేవుడు ఈ కొండల గురించి చెప్పట్లే, కానీ కొండలాంటి మీ సమస్యల గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కొండలు ఎవరైనా కదిలించగలుగుతారా? ఎవరైనా దాని కింద నుంచి కానీ పైనుంచి కానీ పెకిలించగలుగుతారా? చేయలేరు. కానీ దేవుడు మనకు ఎంత శక్తిని ఇచ్చాడంటే కొండలను చూచి విశ్వాసంతో నా పేరట నువ్వేం పలికిన నేను ఇస్తాను అంటున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి చక్కని వాగ్దానాలు ఇస్తున్నాడు కదా. అలాగే ఈరోజు సమస్య నీ చేతిలోనే ఉందని దేవుడు చెప్తున్నాడు. సింపుల్గా చెప్తున్నాడు, నీ నోట్లోనే ఉంది ఆ సమస్య. ఒక భక్తుడు ఇలా చెప్తా ఉన్నాడు, స్టాప్ టెలింగ్ గాడ్ హౌ బిగ్ ద మౌంటైన్ ఇస్, బట్ స్టార్ట్ టెలింగ్ ద మౌంటైన్ హౌ బిగ్ యువర్ గాడ్ ఇస్. నిజమే కదా. మౌంటైన్స్ని, పర్వతాలను మనం చూసినప్పుడు అమ్మో ఎంత పెద్దగా ఉన్నావు ఈ సమస్య అని మనము అనకూడదు. అలాగే దేవుని దగ్గరకు వచ్చి ప్రభా పెద్ద సమస్య వచ్చింది, నాకు కష్టంగా ఉంది అని కాకుండా దేవుడు ఈరోజు నీ మాటల్లో శక్తినిచ్చి ఆ సమస్యతో మాట్లాడు అని దేవుడు చెప్తున్నాడు. దేవుని గురించి చెప్పమంటున్నాడు. ఓ సమస్య, నీవు శక్తిహీనుడవు, నీకు శక్తి లేదు, నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఇప్పుడే చెప్తున్నాను నిన్ను, ఈ సమస్య వెళ్ళిపోవును గాక అన్ను విశ్వాసంతో సందేహింపక ప్రకటిస్తే కనుక దేవుడు నీ సమస్యను తీర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. విన్నారు కదా. ఏ సమస్య మిమ్మల్ని గత కొంతకాలం నుంచి లేక గత రాత్రి నుంచి నిద్ర లేకుండా చేస్తుందో, ఏ సమస్య, కొండలాంటి శ్రమలు, సమస్యలు ఏదైతే నిద్ర లేకుండా చేస్తుందో దేవాది దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఆ సమస్యతోనూ ఈరోజే మాట్లాడు, ఆ ప్రాబ్లంతోనూ ఈరోజు మాట్లాడు. మౌంటైన్స్ ఎవ్వరు కూడా దాన్ని కదిలించలేరు. ఎంతమంది లోకంలో ప్రజలు అందరు కలిసి దాన్ని కదిలించాలన్నా కదిలించలేరు. అలాంటిది నీ నోట్లో దేవుడు శక్తి పెట్టాడు. కాబట్టి కొండలాంటి సమస్యలు నీ నోట్లోనే ఉన్నాయి. అవన్నీ తొలగించుటకు నీ నోరుని వాడని విశ్వాసంతో పలకండి. దేవుడు మీ సమస్యలను తీర్చునుగాక. ఈరోజు చిన్న ప్రార్థన చేస్తాను, నాతో పాటు కళ్ళు మూసుకొని ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. అవును, గత రాత్రి నుంచి, గత కొంతకాలం నుంచి ఏ సమస్య, ఏ బాధ మమ్మల్ని వేధిస్తుందో అది తొలగిస్తున్నందుకు నీకు వందనాలు. అంతేకాదు నాయన ప్రభా, మా నోట్లో శక్తిని పెట్టినందుకు నీకు వందనాలు. ఈ పర్వతాలను చూస్తుంటే నాయన చాలా బలమైన పర్వతాలు, కానీ ఆ పర్వతాన్ని చూసి సముద్రంలో పడి వేయబడును గాక అంటే చాలు అని చెప్పి ఉన్నావు నాయన. ఈరోజు మాకు పర్వతాలు, కొండలు, గుట్టల్లాంటి సమస్యలు తొలగిస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. నాయన మేము మా యొక్క నాయన రోడ్లో, మా యొక్క జర్నీస్లో నాయన, మా యొక్క ప్రయాణాల్లో నాయన ఎటువంటి సమస్యలు అడ్డు రాకుండా ఈరోజు మాకందరికీ కూడా నాయన చింత లేని జీవితం ఇస్తున్నందుకు నీకు వందనాలు. మాకు ఏ సమస్య అయితే చింతిస్తుందో, ఏ సమస్య అయితే చింతను తీసుకొస్తుందో ఆ సమస్యను తొలగించే వాక్యం మా నోట్లో పెట్టినందుకు నీకే వందనాలు తెలియపరుస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రతి కొండ, ప్రతి సమస్య, కొండ లాంటి సమస్యలు వెళ్ళిపోవును గాక అని ప్రకటిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే మీరు కూడా కింద కమెంట్లో రాయండి, స్టాప్ టెలింగ్ గాడ్ హౌ బిగ్ ద మౌంటైన్ ఇస్, స్టార్ట్ టెలింగ్ ద మౌంటైన్ హౌ బిగ్ గాడ్ ఇస్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.